శ్రీ కస్తూరి రాకా సుధాకర్రావు గారి రచన. జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్ర. జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్రను వర్ణించడానికి మాటలు మూగవవుతాయి, విశేషణాలు వెలవెలబోతాయి, మేధస్సు అసక్తమవుతుంది. పూరీ జగన్నాథ మందిరంలో సర్వం జగన్నాథమే, అంతా జగన్నాయకుని జగన్నాటకమే. గుడిలోని దేవుడు గుడిని వదిలి గుండెల్లో ప్రవేశించే మహా సంరంభమే జగన్నాథ రథయాత్ర. మట్టి రాళ్ల మందిరాన్ని వదిలి మనందరి మనసు మందిరాల్లోకి మహావిష్ణువు వచ్చే మహాద్భుత దృశ్యమే జగన్నాథ రథయాత్ర. జనం కోసం తానే కదిలి మానవ మహాసాగర తీరాన మహోదాత్త యాత్ర జరిపే మహాఘట్టమిది. పతిత పావనుడు ప్రజాబాట పట్టిన పావన క్షణం, పాపాలు కడిగేసే పుణ్య గడియ ఇది. ఏడాదికొకసారి ఆషాఢమాసాన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు పూరీ శ్రీ మందిరాన్ని వదిలి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి తరలి వెళతారు. అందుకే ఇది గుండీచా యాత్ర. ఆనందోత్సాహాలతో, సంతోష సంరంభాలతో జరుగుతుంది. అందుకే ఇది ఘోషయాత్ర. 9 రోజుల పాటు దేవదేవుడు గుడిని వదిలి ఉంటాడు. అందుకే ఇది నవదిన యాత్ర. 5వ శతాబ్దంలో చైనా యాత్రికుడు ఫాహియానో అబ్బురపడి చూసిన యాత్ర ఇది. ఇంగ్లీష్ నిఘంటువులోకి జగ్గర్నాట్ అన్న పదాన్ని చేర్చిన యాత్ర ఇది. యుగాలుగా సాగుతున్న యాత్ర ఇది. ఈ యాత్రలో 3 రథాలుంటాయి. ఎడమవైపు జగన్నాథుడు, ఆయన రథం పేరు నందిఘోష. దీనికి 18 చక్రాలు, దీని ఎత్తు 23 గజాలు. ఈ రథంపై అలంకరించే వస్త్రంపై ఆకుపచ్చ నామం ఉంటుంది. కుడివైపు బలభద్రుడు, ఆయన రథం తాళధ్వజం, ఎత్తు 22 గజాలు, దీనికి 16 చక్రాలు. దీనికి కప్పేది పసుపు రంగు వస్త్రం. 2 అన్నల మధ్య దర్పదళన అనే రథంలో ముద్దుల చెల్లెలు సుభద్ర. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 21 గజాలు. ఈ యాత్రలోని ప్రతి ఘట్టానికి ఓ ప్రత్యేకత ఉంది. రథాన్ని తయారు చేసే ప్రక్రియను రథ ప్రతిష్ఠ అంటారు. రథయాత్ర మార్గాన్ని బడదండ అంటారు. రథాలపై రెపరెపలాడే జెండాలను పావనబాన అంటారు. ఉత్సవ విగ్రహాలను ముందు దక్షిణముఖులుగా తెచ్చి సింహద్వారం దగ్గర ఉత్తరముఖులు చేస్తారు. రథాన్ని తయారు చేయటానికి 60 మంది వడ్రంగులు పనిచేస్తారు. రథంపై వేసే అలంకరణ వస్త్రాన్ని చాంద్వా అంటారు. రథానికి 1200 మీటర్ల చొప్పున అలంకరణ వస్త్రాన్ని 14 మంది దర్జీలు కుడతారు. రథంపై దారు స్తంభాలపై చిత్రాలు, అలంకరణలు, దారు శిల్పాలు, వెండి, కంచు తొడుగులు, ఇలా వివిధ రకాల అలంకరణలుంటాయి. రథయాత్రలో వివిధ సేవలందించే వారిని దైవపతులు అంటారు. సేవలు చేసేందుకు చిన్న పిల్లల నుంచి పండు ముదుసళ్ల దాకా వేలాది మంది శిక్షణ పొందుతారు. రథయాత్రకు ముందు యాత్రా మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను చెరాపహరా అంటారు. రథాన్ని లాగడాన్ని రథతాన అంటారు. దేవుడు అన్నింటికీ మౌనసాక్షి అని రుజువు చేస్తున్నట్టు కళ్ళు మాత్రమే ఉండి కాళ్ళు చేతులు లేని విచిత్ర దారుమూర్తులు పూరీలోని దేవతామూర్తులు. ఆ కళ్ళు తాము అందరినీ సమానంగా చూస్తానని చెబుతున్నట్లుంటాయి. ఆ సమానత సందేశాన్ని ఇవ్వటానికే దేవుడు జనంలోకి వచ్చాడు. అంతేకాదు, ఇక్కడ పూరీ మహారాజు జగన్నాథుని ప్రథమ సేవకుడవుతాడు. రథయాత్ర మార్గమంతా చీపురుతో ఊడ్చి కళ్ళాపి జల్లుతాడు. మంగలి ప్రసాదం తయారు చేస్తాడు. అది మట్టి పాత్రల్లో. ఆ ప్రసాదమే అందరూ తినాలి. జగన్నాథ్ కి బాత్, జగత్ పసారే హాత్, నా పూచ్ జాత్ పాత్. జగన్నాథ ప్రసాదంలో జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, సంప్రదాయ భేదం లేదు, ఉపాసనా భేదం లేదు. సర్వం జగన్నాథం. జగన్నాథునికి అందరూ ఒక్కటే అనే సామాజిక సమరసత సందేశాన్ని ఈ రథయాత్ర అందిస్తుంది. అందుకే ఇది అందరి పండుగ అయింది. అందుకే ఇక్కడ భజనలు చేసేవారు, నృత్యాలు చేసేవారు, సేవలు చేసేవారు సర్వం మరిచి
భక్తి పారవస్యంలో తేలియాడేవారు, తదేకంగా నమస్కారం చేసేవారు అందరూ కనిపిస్తారు. నగరవాసి, గ్రామవాసి, వనవాసి అందరూ కలిసి జగన్నాథుడిని సేవిస్తారు. అంతేకాదు, రథయాత్రలో ఈ సామాజికపరమైన అర్థమే కాదు, ఆధ్యాత్మికపరమైన పరమార్థమూ ఉంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. శరీరమే రథం, రథాన్ని అధిరోహించేది ఆత్మ. బుద్ధి ఈ రథానికి సారథి, మనస్సే ఈ రథానికి పగ్గం. అలా జగన్నాథ యాత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర, ఒక మనోవికాస యాత్ర. ఆర్తితో చేతులు సాచిన భక్తుడికి, ఆర్ద్రతతో చేతులు సాచిన భగవంతుడికి మధ్య అనుసంధానమే ఈ జగన్నాథ రథయాత్ర. అందుకే యుగాలుగా, తరం నిరంతరం మానవుడున్నంతకాలం ఈ మహాయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. సర్వే జన సుఖినో భవతు. అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు.